హజరత్ యూనుస్ అలైహిస్సలాతు వస్సలాం ఒకసారి హజరత్ జిబ్రాయిల్ అలైహిస్సలాతు వస్సలాంతో అడిగారు, ఏ జిబ్రాయిల్, ఈ ప్రపంచంలో అందరికన్నా పెద్ద ఆరాధన పరుడు ఎవరైనా ఉంటే ఆ వ్యక్తితో నన్ను కలుపు అని. మరి జిబ్రాయిల్ అలైహిస్సలాతు వస్సలాం హజరత్ యూనుస్ అలైహిస్సలాతు వస్సలాంని తీసుకొని ఒక వ్యక్తి దగ్గరికి తీసుకువెళ్ళారు. ఆ వ్యక్తికి 2 చేతులు లేవు, 2 కాళ్ళు లేవు, 2 కళ్ళు లేవు. చాలా కష్టమైన దీనస్థితిలో అతను కనపడ్డాడు. మరి యూనుస్ అలైహిస్సలాతు వస్సలాం అన్నారు, జిబ్రాయిల్, నేను నిన్ను ఆరాధపరుడు దగ్గరికి తీసుకువెళ్ళమంటే నువ్వు నన్ను వ్యాధిగ్రస్తుడి దగ్గరికి తీసుకొచ్చావేమిటి అన్నారు. దానికి జిబ్రాయిల్ అలైహిస్సలాతు వస్సలాం, అల్లాహ్ యొక్క ప్రవక్త విను అన్నారు. ఆ వ్యక్తితో అడిగారు, నీ కళ్ళు ఏమయ్యాయి అని. ఆ వ్యక్తి ఏమన్నాడో తెలుసా? ఎప్పటిదాకైతే అల్లాహ్ తాలా ఈ ప్రపంచాన్ని నాకు చూపించాలనుకున్నాడు చూపించాడు, ఇక ముందు దీనితో పని లేదు, అందు గురించి అల్లాహ్ తాలా తీసుకున్నాడు. నేను రాజీ ఉన్నాను దీని మీద, నీ చేతులు ఏమయ్యాయని అడిగారు. అల్లాహ్ తాలా ఎప్పటిదాకైతే దీనితో పని ఉందో ఆ చేతులని ఉంచాడు, ఇప్పుడు పని లేదు కాబట్టి అల్లాహ్ తాలా ఆ చేతుల్ని తీసేసుకుంది. అదేవిధంగా కాళ్ళు కూడా. అది జిబ్రాయిల్ అలైహిస్సలాతు వస్సలాం హజరత్ యూనుస్ అలైహిస్సలాతు వస్సలాం వైపుకు తిరిగి ఇలా అన్నారు, ఏ అల్లాహ్ యొక్క దైవ ప్రవక్త, కృతజ్ఞతే అన్నిటికన్నా పెద్ద ఆరాధన, కృతజ్ఞత చూపించకపోవడమే అన్నిటికన్నా పెద్ద పాపం.